శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, అరణ్య, బాల, అయోధ్య, అరణ్య, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధకాండలు 6 కాండలు పూర్తి చేసి 7వ ఉత్తరకాండలో కూడా మనం 53వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 54వ సర్గని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఎక్కడున్నాం మనం? నృగమహారాజు కథలో ఉన్నాం. ఎందుకు చెప్తున్నాడు రాముడి కథ? ప్రజల యొక్క సమస్యలను గనక ఒక్కరోజు ఆలోచన చేసినా, వాళ్ళ సమస్యలు, వాళ్ళు వచ్చిన వాళ్ళ సమస్యలు వినకుండా ఆలస్యం చేసినా ఏ గతి పడుతుందో చెప్పడానికి ఈ నృగమహారాజు కథ చెప్పాడు కదా. బ్రాహ్మణులు ఇద్దరు రావటం, ఒక గోవు గురించి ఇద్దరు తగాద పట్టడం, ఆ నృగమహారాజు దగ్గరికి వెళ్తే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం, దానివల్ల ఆయనకి శాపం ఇవ్వటం. ఆ నృగమహారాజుకి ఏం శాపం ఇచ్చారు? ఎన్ని రోజులు? కొన్ని వేల ఏళ్ళు ఇంకా అనుభవిస్తున్నాడట. ఈ రామాయణం జరిగినప్పుడు ఆయన చెప్పాడు, రాముడు ఇంకా అనుభవిస్తున్నాడయ్యా శాపము, తొండగా మారి ఎప్పుడో ద్వాపర యుగంలో ఆయనకి శాప విమోచనము. ఎంత శిక్ష! ఈ రోజుల్లో అంత శిక్ష ఇస్తే ఎంత బాగుండు, రామరాజ్యం వస్తుంది కదా. ఎన్ని వేల దొంగతనాలు జరుగుతున్నా ఏం పట్టించుకోవట్లే కదా. ఇంకా వాళ్ళ డ్యూటీయే వాళ్ళు చేయట్లేదు, ఇంకా ప్రజలకి ఇంటర్వ్యూ ఇచ్చి అది ఎక్కడ. ఏదో రామారావు కొన్ని రోజులు చేశాడు కదా. రామస్య భాషితం శ్రుత్వా లక్ష్మణః పరమార్థవిత్ ఉవాచ ప్రాంజలిర్వాక్యం రాఘవం దీప్త తేజసం. రాముడి మాటలు విన్నాడు లక్ష్మణుడు. తర్వాత అంజలి ఘటించి రాముడితో అన్నాడు, అల్పాపరాధే కాకుత్సా ద్విజాభ్యాం శాపయీదృశః మహాన్ మృగస్య రాజర్షే రాజర్షేర్యమదండ ఇవాపరః. ఇంత చిన్న అపరాధానికి ఆ నృగమహారాజుకి అంత పెద్ద శాపమా రామా అన్నయ్య? శ్రుత్వాతు పాప సంయుక్తం ఆత్మానం పురుషర్షభ కిమువాచ నృగో రాజా ద్విజో క్రోధ సమన్విత రాజా. నృగమహారాజు తనకు శాపం తగిలినట్లు తెలిసిన తర్వాత ఆయన ఆ ఇద్దరు బ్రాహ్మణులతో ఏమన్నాడు? ఏదన్నా ఉంటే చెప్పు. లక్ష్మణే దైవ ముక్తస్థ రాఘవ పునరపర్వీ శృణు సౌమ్య యథాపూర్వం సరాజా శాప విక్షత. ఓ సౌమ్యుడా, ఏ విధంగా శాపంతో బాధపడ్డాడో విను. అథాధ్వనిగతౌ విప్రౌ విజ్ఞాయ స నృపస్తదా ఆహూయ మంత్రిణః సర్వాన్ నైగమాన్ సపురోధసః తానువాచ నృగో రాజా సర్వాశ్చ ప్రకృతిస్తదా దుఃఖేన సుసమావిష్టా శ్రూయతాం మే సమాహితై. బ్రాహ్మణులిద్దరూ శాపం ఇచ్చి వెళ్ళిపోయినట్లు తెలుసుకున్న నృగమహారాజు దుఃఖితుడై మంత్రుల్ని, పురోహితుల్ని పిలిపించి వాళ్ళతోటి, మిగతా వాళ్ళతోటి అన్నాడు, నారదః పర్వతశ్చైవ మమ దత్వా మమ మహద్భయం గతౌ త్రిభువనం భద్రౌ వాయుభూతావనిందితౌ.
మంగళప్రదుడైన నారదుడు పర్వతుడు నాకు చాలా భయంకరమైన విషయాన్ని చెప్పి వాయువేగంతో త్రిలోకాలకు వెళ్ళారు. అంటే వాళ్ళిద్దరినీ నారదుడితోటి పర్వతులతోటి పోల్స్తున్నాడు అన్నమాట. మన కోపం ఏం లేదు, పాపం అంత గొప్పవాడు అంటూ కుమారోయం వసుర్నామా సచేహాజ్యాభిషిచ్యతాం స్వభ్రం యత్ సుఖ సంస్పర్శం క్రియతాం శిల్పిభిర్మసూ. నా కుమారుడు వసుని రాజ్యాభిషిక్తుని చేస్తున్నాను, చేయండి అని ఆదేశించాడు. నా కోసం ఒక గొయ్యి తవ్వబడుగాక. అది ఎలా ఉండాలి? సుఖకరంగా ఉండే ఒక గొయ్యి తవ్వుబడుగాక. ఎత్రాహం సంఘయిష్యామి శాపం బ్రహ్మణ నిశ్రుతం వర్షఘ్రమేకం స్వభృంతు హిమగ్రమపరం తథా గ్రీష్మగ్రంథు సుఖస్పర్శమేకం కుర్వంతు శిల్పిన. అంత మంచి శిల్పులు ఉండేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో. వర్షబాధ లేని గోతి, చలి బాధ లేని గోతి, వేడి బాధ లేక స్పర్శ సుఖం ఇచ్చే వేరొక గోతి. ఈయనే చెప్తున్నాడు, రాజే నిర్మింతురుగాక శిల్పులు. వాటిల్లో నివసిస్తూ నేను బ్రాహ్మణ శాపం వల్ల వచ్చిన బాధను క్షీణింపజేసుకుంటాను. అనుభవించాలను కానీ కొంచెం తగ్గుతుంది దానివల్ల. ఫలవంతశ్చ ఏ వృక్షా పుష్పవత్యశ్చ యాలత విరోప్యంతాం బహువిధాశ్చ యావంతశ్చ గుల్మినః. మళ్ళీ ఆ గోతుల పక్కనే మంచి మంచి ఫలాల్ని పుష్పాలని ఇచ్చే వృక్షాలను పెంచాలి, అది కూడా ఆదేశించాడు. క్రీతాం రమణీయంచ స్వభ్రాణాం సర్వతోతి సుఖమత్ర వసిష్యామి యావత్కాలస్య పర్యయ. గోతులకు అన్ని వైపులా కూడాను సుందరంగా ఉండేటట్టుగా చేయాలి. శాపకాలం గడిచేంత వరకు అక్కడ నేను నివసిస్తాను. పుష్పానిచ సుగంధాన్ని క్రియంతాన్ తేషు నిత్యస పరివార్య యథామేశ్వర అధ్యర్థం యోజనం తథా. నా నివాసానికి 1.5 యోజనాల దూరం వరకు, యోజనం అంటే 8 మైళ్ళు, అంటే 12 మైళ్ళ దూరం వరకు నిత్యము సుగంధ పుష్పాలు ఉండేటట్లుగా ఏర్పాట్లు చేయాలి. ఏవం కృత్వా విధానం సా సన్నివేశ్య వసం తదా ధర్మనిత్య ప్రజాపుత్ర క్షత్రధర్మేణ పాలయ ప్రత్యక్షం తే యథా శాపో ద్విజాభ్యం మహిపాలిత నరశ్రేష్ఠ సరోషాభ్యాం అపరాధే పితాదృశే. విధంగా ఏర్పాట్లు చేసుకున్నాడు. పుత్రుని రాజాభిషేక్తుని చేయమని ఆదేశించాడు. పుత్రుడితో కూడా చెప్పాడు, ఎప్పుడు కూడా ధర్మంలో స్థిరుడవై ఉండు, నువ్వు క్షత్రియ ధర్మం ప్రకారం రాజ్యాన్ని పరిపాలించు. చూశావు కదా, చిన్న అపరాధం రాజు చేస్తే ఎంత గొప్ప కష్టాన్ని అనుభవిస్తాడో నన్ను చూశావు కదా, ఆ అపరాధాలు లేకుండా చూసుకో నువ్వు. మా కృతాస్తను సంతాపం మత్కృతే నరర్షభ కృతాంత కుశల పుత్రాయనాస్మిన్ వ్యసనీకృత. నా నిమిత్తమై మనసులో బాధపడకపోయా పుత్ర. వీళ్ళెవరో కాదు, రాముడికి పూర్వీకులు. ఈ నృగమహారాజ్ దైవం చాలా గొప్పది నాయన. ఆ దైవమే నాకు ఈ కష్టాన్ని తెచ్చిపెట్టింది అన్నాడు. రేపు మనం అయిపోతున్నట్టుంది, సరిగ్గా పూర్తి చేసేద్దాం. 2-3 శ్లోకాలే ఉన్నాయి. ప్రాప్తవ్యాన్యేన ప్రాప్నోతి గంతవ్యాన్యేవ గచ్చతి లబ్ధవాన్యేవ లభతే దుఃఖాని చ సుఖాని చ. ఏది ప్రాప్తమో అదే దొరుకుతుంది కదా. పూర్వే జాత్యంతరే వత్సామా విశదం పురుష. పూర్వం మనం చేసిన కర్మలే మనకు ఫలితంగా ఈ జన్మలో వస్తాయి నాయన. వెళ్ళవలసిన స్థానానికి వెళ్ళి తీరాల్సిందే, రావాల్సిన దుఃఖాలు రావాల్సిందే, వచ్చే సుఖాలు వస్తూ ఉంటాయి, వచ్చే కష్టాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతం నాయన. కాబట్టి నువ్వు
దుఃఖించబోక. ఏవ ముక్తా నృగస్తత్ర సుతం రాజా మహేశ శుభ్రం జగామ సుకృతం వాసాయ వృషర్షభ నృగ మహారాజు పుత్రుడికి అలా బోధించి చక్కగా తన కోసం ఏర్పరిచిన గోతిలో ఆ తర్వాత నివసించడం కోసం వెళ్ళిపోయాడు. ఏవం ప్రవిశ్యైవ నృపతాని శుభ్రం మహారత్న విభూషితం తత్ సంపాదయామాస తదా మహాత్మా శాపం ద్విజాభ్యాహి ఋషా విముక్తం. ఇదంతా ఎవరెవరికి చెప్తున్నాడు? రాముడు లక్ష్మణుడికి చెప్తున్నాడు. మహాత్ముడైన నృగమహారాజు రత్నాల చేత అలంకరించబడిన ఆ పెద్ద గోతులో ప్రవేశించి ఆ ఇద్దరు బ్రాహ్మణులు కోపంతో ఇచ్చిన శాపాన్ని అనుభవించడం ప్రారంభం చేశాడయ్యా లక్ష్మణ. ఈ చార్షే శ్రీమద్ రామాయణ ఆదికావ్య ఉత్తరకాండే 54 సర్గ. ఇది వాల్మీకి ఋషిప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని ఎన్నో సర్గ? 54వ సర్గ. రేపు 55వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.